కర్ణాటకలోని ఒక లింగ సామాజిక వర్గానికి అత్యంత పవిత్రమైన క్షేత్రం ఆదిచుంచనగిరి క్షేత్రం. బెంగళూరు నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్ర సందర్శనం కోసం కర్ణాటక వాసులే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ క్షేత్రానికి సంబంధించిన కథనం మీకోసం. చుంచ, కంచ అనే ఇద్దరు రాక్షసులు ఈ క్షేత్రంలోని ప్రజలను తీవ్రంగా హింసించేవారు. వీరిలో చుంచుడనే రాక్షసుడిని పరమశివుడు ఇక్కడే సంహరిస్తాడు. అందువల్లే ఈ ప్రాంతానికి చుంచనగిరి అని పేరు వచ్చింది. శ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థానం మఠం క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవేశ్వరుడు. ఇక ఆది చుంచనగిరి క్షేత్రాన్ని పంచలింగ క్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ 5 లింగాలను స్థాపించారు. ఈ క్షేత్రంలో ప్రధాన దైవం గంగాధరేశ్వరుడు. ఇక్కడ పరమశివుడు 5 లింగాల రూపంలో వెలిశాడని చెబుతారు. వారి పేర్లు గంగాధరేశ్వర స్వామి, చంద్రమౌళేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి. అందువల్లే ఈ క్షేత్రాన్ని పంచలింగ క్షేత్రమని పిలుస్తారు. ఈ ఆది చుంచనగిరి క్షేత్రం చిన్న గుట్టపైన ఉంది. ఈ గుట్టపై భాగాన్ని ఆకాశ భైరవ శిఖరం అని అంటారు. ఇక్కడే చిన్న సరోవరం కూడా ఉంది. దీనిని బిందు సరోవరం అని పిలుస్తారు. దీనితో పాటు మరో సరోవరం కూడా ఉంది. ఈ 2 సరోవరాలను తెప్పోత్సవాల కోసం వినియోగిస్తారు. ఇందులో పాత సరోవరాన్ని ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించారు. శ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థానం సుమారు 3300 అడుగుల ఎత్తులో ఉంది. ఎంఎస్ఎల్ బెంగళూరు నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు మంగళూరు నేషనల్ హైవేలో ఈ మఠం వస్తుంది. ఆది చుంచనగిరి మఠం ఎక్కినప్పుడు మనకు మొదట మల్లేశ్వరం సన్నిధానం కనిపిస్తుంది. మల్లెలంటే ఇష్టపడే ఇక్కడి ఈశ్వరుడు ఇక్కడ కొలువై ఉండటం వల్ల ఇక్కడి దైవాన్ని మల్లేశ్వరుడిని, ఈ ప్రాంతాన్ని మల్లేశ్వరం అని పిలుస్తారు. ఇక్కడ పరమేశ్వరుడిని మల్లెల ద్వారా పూజిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. ఈ శ్రీ క్షేత్రం సుందరమైన అటవీ ప్రాంతం మధ్యలో ఉంది. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. చుట్టూ శాంతియుత వాతావరణం మధ్యలో మనం ఉండటం మంచి అనుభూతిని మిగులుస్తుంది. ఇక్కడ నాట్యమాడే నెమళ్ళు చాలా కనిపిస్తాయి. అందువల్లే దీనిని మయూరవనం అని అంటారు. ఇక్కడికి దగ్గర్లో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవటానికి నిత్యం టాక్సీలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు, మండ్య, మైసూరు నుంచి ఇక్కడకు రైలు సౌకర్యం ఉంది. బెంగళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవటానికి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.